ఈ రాష్ట్రాన్ని 30 ఏళ్ళు పరిపాలిస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 5 ఏళ్ళకే ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడ అంటే అక్కల్ రిలేటెడ్ అంశాలు ఏమన్నా మీరు విశ్లేషించినప్పుడు ఎక్కడైనా లోటుపాట్లు జరిగినాయా? నేను యాక్చువల్గా నా ఇంటర్వ్యూస్ మెజారిటీ ఆయన మీద ఉన్నాయి సార్. బట్ ఏ రోజు కూడా ఫేవర్ నాన్ ఫేవర్ అని కాదు, నా రీసెర్చ్ చెప్పా. ఇప్పుడు కూడా ఆ రీసెర్చ్ ఒకటి చెప్తాను. అంటే రీసెర్చ్తో ఒక ప్రిడిక్షన్ కూడా చెప్తా. రీసెర్చ్ పార్ట్ ఏంటంటే, నేను ఆయన అంటే దగ్గర ఉన్న వాళ్ళవి కొందరివి జాతకాలు అవి స్టడీ చేసినప్పుడు ఏంటంటే, అందరూ రాహు శని పీరియడ్స్లోనే ఉన్నారు. ఆయన చుట్టూ ఉన్న ఆయన ఉన్న వాళ్ళందరూ జస్ట్ ఇయర్స్ ఒక హాఫ్ ఇయర్ అలాగ ఉన్నారు తప్ప అందరూ అదే పీరియడ్. అందరికీ రాజయోగాలు పట్టినాయి, అందరూ రాజయోగాలు పోగొట్టుకున్నట్టు. రాహు శని ఉంటే ఆయనకి అస్సలు పడదు, చేతబడి లాంటిది ఆయనకి. దాని మీద స్పెషల్గా ఒక సబ్జెక్ట్ కూడా చేశానండి. రాహు శని గోచారాన్ని అబ్జర్వ్ చేసి ఆ రెండు కలిసిన ఏదైనా మీరు డేట్ తీసుకొని ఆయన ఏం చేస్తున్నాడని మీరు టాలీ చేయగలిగితే హీ సఫరింగ్ అంతే. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆయన సఫర్ అయ్యే సిచ్యువేషన్లో పుష్ చేసుకొని తీసుకెళ్ళిపోతారు, క్రియేట్ చేస్తారు. పుష్ చేసుకొని వాక్యూమ్ అయిపోద్దండి. ఇప్పుడు మిమ్మల్ని కలాలి సార్, కిందన వాచ్మెన్తో గొడవ అయింది, వాచ్మెన్ కొట్టాడు అనుకుందాం, మీరు కొట్టించారని చెప్పడం ఇంపార్టెంట్ ఇక్కడ. హౌయస్గా ఎందుకు అదే పిలిచారు గేట్ దగ్గరికి, ఆయన పేరు చెప్తే లోపల పిల్లలు తప్ప కొట్టి పంపించడం ఏంటి అనేది మిస్కమ్యూనికేషన్. తప్పు అటు యోగాన్ని పాడు చేసుకునే టైం అయింది కూడా. మీరు రీసెంట్ ట్రాన్సిట్ లాస్ట్ ఎలక్షన్ శని రాహుల్ కలయిక ఉంది కదండి. ఓకే, శని రాహుల కలయిక వల్ల ఈ లాస్ట్ ఎలక్షన్ లాస్ అని కాదు, పబ్లిక్లో పోతుంది ఆయన చరిజ్మా పోద్ది. అలాగా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు అదే టైంలో రన్ అవ్వడం నాకు చాలా ఆశ్చర్యాన్ని గురి చేసింది. అంటే అందరివి చూసేసానని నేను చెప్పను, కానీ చూసిన వాళ్ళు అంటే వాళ్ళ విషర్స్ లేకపోతే వాళ్ళు తెచ్చిన డేట్ ఆఫ్ బర్త్లో చూస్తే నేను కొద్దిగా ఆశ్చర్యపడ్డా. అప్పుడు అనుకున్నాను, బట్ ఆయనకి బిలీఫ్స్ ఉంటాయంటారా? ఆయన 100% ఆస్ట్రాలజీని బిలీవ్ చేయరు కానీ సార్, అడ్వైజ్ కరెక్టా కాదా అని ఆలోచించే మనస్తత్వం ఉంది. ఆయన బిలీవ్ చేయవసరం లేదు సార్. బట్ క్రిస్టియానిటీలో కూడా అకల్టిజం ఉంది కదా, ఉంది. మరి క్రిస్టియానిటీ నిలబడిన రూటే ఎక్కువ నమ్ముతారండి. నేను ఇందాక మన ఇంట్రొడక్టరీ రిమార్క్స్లో చెప్పినట్టు ఆ ఫ్రైడే 13 రెండు ఒక రోజు వస్తే వాళ్ళు ఫ్రైటన్ అయిపోతారు. దానికి ఉన్నది చెప్తున్నాను సార్. విచ్ క్రాఫ్ట్ ఉమెన్స్ని 13th ఫ్రైడే రోజు చంపేస్తారు 3000 మందిని. అది ఒక సుప్రీం సోల్ అవుద్ది అనమాట, విచ్ సోల్ అంటారు. ఆ విచ్ సోల్ బర్త్డే అది. శుక్రవారం మనం అమ్మవారికి చూస్తాం కదా, రాహువు శుక్రుడు కలిసి చనిపోయిన శక్తి విచ్ అంటే మంత్రగత్తెల శక్తి అది. అందుకు ఆ విచ్ క్రాఫ్ట్ని బాగా నమ్ముతారు. మీరు అకల్ట్ అంటున్నారు కదా, క్రిస్టియానిటీలో దయ్యాలు భూతాల కోసం చాలా ఎక్కువ ఉంటాయి, బైబిల్లో ఎక్కువ ఉంటాయి. అంటే ఆత్మ పాపం ఆ సిన్నర్స్ ఎక్కువ ఉంటారు, వాళ్ళ వల్ల మనం సఫర్ అవుతాం అనేది వాళ్ళు నిండా ఉంటుంది. అది అకల్టిజం. అంటే వాళ్ళ మతం వస్తుందంటే సిన్నర్ సోల్స్ భూమి మీద తిరుగుతూ ఉంటాయని అర్థం. ఎందుకంటే ఎప్పుడు కూడా సూర్యోదయం వచ్చింది అనుకోండి సార్, కొన్ని కాస్మిక్గా మన కొన్ని ప్లాంట్స్ సప్రెస్ అవుతాయి నైట్ టైం వికసించే. అంటే కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అన్నీ నైట్ కదా సార్, కొన్ని ప్లాంట్స్ అలాగే ఒక మతం వచ్చినప్పుడు అకల్టిజంలో ఆపోజిట్ ఎనర్జీ ఇవి వస్తాయి అన్నమాట, సోల్స్ వస్తాయి. ఓకే, మీకు బైబిల్ అంతా అదే. మీకు పోప్స్ ఉన్నారు కదా సార్, మ్యాక్సిమం ఏంటంటే సంసార జీవితం అనే కాదు, వాళ్ళకి ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. అంటే నన్స్కి గర్భం దాల్చే శక్తి ఉండకూడదు యాక్చువల్ బైబిల్ ప్రకారం. అలాగే పోప్స్లోనే ఏంటంటే అంటే సెక్షువల్ ప్రయారిటీ ఉండని వ్యక్తికి ఇస్తారు. నిజం అది. అంటే ప్రయారిటీ అంటే వాళ్ళు అంటే ఇప్పుడు ఎలాగైతే గర్భం దాల్చిన వాళ్ళని అన్నవాళ్ళో అలాగే వాళ్ళు ఓల్డ్ డేస్లో సార్. ఎందుకంటే ఇప్పుడు 300 times కరెక్షన్ చేయబడిన గ్రంథం అది. బట్ యాక్చువల్గా అకల్టిజంలో ఓల్డ్ బుక్స్ ఇప్పటికీ తెప్పించేసి డీకోడ్ చేయగలిగితే ఇవన్నీ ఉన్నాయి మీకు. అందుకే రిచువల్స్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ సార్. అవన్నీ పాటిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తున్నారు అంటే మీకు ఎలా చెప్పాలి సార్, ఆయన అకల్టిజాన్ని పాటిస్తున్నారు కానీ ఇంప్లిమెంటేషన్ చేసేటట్టు పాటించడం లేదు. వేణుస్వామి గారితో కలిసిన వీడియోస్ అవి ఉన్నాయి లాస్ట్ ఎలక్షన్ తర్వాత. ఓకే, అంటే నేను యూట్యూబ్లో కానీ ఎవరైనా సెర్చ్ చేసినా ఉన్నాయి. ఆస్ట్రాలజర్స్ని కలిసింది, ఆయన స్వామీజీ గారిని కలిశారు విశాఖపట్నం. అలాగే తర్వాత మన విజయవాడలో
ఇంకా శంకరాచార్యులు ఆ పీఠంలో గురువుజీని కలిశారు. ఇలాగ ఆయన కొందరు గురువులను కలవడం మనం చూసాం. మరి ఈ మధ్యన లేదుగా. ఈ మధ్యకాలంలో లేదు. మరి లేదు అంటే ఎక్కడో ఫార్ములా బెడిసి కొట్టింది. ఆబ్వియస్గా ఫార్ములా బెడిసి కొట్టింది. బట్ ఆయన దాని ప్రకారం యాక్చువల్ బైబిల్ ప్రకారం ఈ సిన్నే ఆయనకు పట్టుకుందని ఫీలింగ్ ఆయనకు వచ్చి ఉండొచ్చు. ఏ సిన్? మరి హిందూ క్రిస్టియన్ మిక్సింగ్ అనేది ఓకే, యాజ్ ఫర్ బైబుల్ అది సిన్ అది. ఎందుకంటే వీరు వేరేవి యాక్సెప్ట్ చేశారంటే మన దేవుడిని అవమానపరిచినట్టు అనేది ఎంటైర్ మీనింగ్స్. అవును. ఇప్పుడు మీరు ఆయన పాసిబిలిటీస్ అకార్డింగ్ టు ఆస్ట్రాకల్ట్ సైన్స్ ఆయన పాసిబిలిటీస్ని ఎలా చూస్తున్నారు? రాబోయే రోజుల్లో పాత వాళ్ళందరూ వెళ్ళిపోతారు సార్. రాబోయే రోజులు అంటే ఇంకొక 6 monthsలో కొత్త అంటే ఎలా చెప్పాలంటే కొత్త యాక్సెప్టెన్సీస్, కొత్త లీడర్షిప్స్ వాళ్ళ టీంలో జాయిన్ అవ్వడం, మార్పులు, బలమైన మార్పులు జరుగుతాయి. డెమోక్రటిక్గా వెళ్తారా ఈసారి? అంటే సార్ అంటే ఇంతకుముందు ఏంటంటే ఆయన ఎవరిని కలవరు, కౌంటరీకి మాత్రమే కన్ఫైనర్ అయిన ఆరోపణలు అభియోగాలు ఉన్నాయి కదా. ఈసారి డెమోక్రటిక్గా క్యాడర్స్ వరకు రీచ్ అయ్యే అవకాశం ఉందా? 100% ఉంటుంది సార్. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసినంత వరకు అంటే ఆయన్ని లీడర్లా డీల్ చేశారు ఇప్పటివరకు. ఇప్పుడు అలా చేయరు, రూల్ చేస్తారు. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి గారిలో రూల్ చేసే మెంటాలిటీ విత్ వాళ్ళకున్న వ్యక్తుల యొక్క స్వేచ్ఛనిచ్చి రూల్ చేస్తారు. ఇంతకుముందు వ్యక్తుల యొక్క స్వేచ్ఛ లేదు, అందులో లేదు. సిస్టమ్ను ఫాలో అయ్యే విధానం ఉంది. ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛనిచ్చి నడిపిస్తారు. అంటే ఎవరి ఏరియాలో వాళ్ళు పవర్ఫుల్ అవ్వడానికి ఆయన స్వేచ్ఛ ఇస్తారు యాజ్ ఫర్ ఆస్ట్రాలజీ. అంటే మీకు ఎలా చెప్పాలంటే మీ ఏరియా మీకు ఇచ్చి ఆయన మళ్ళీ మీ గ్రిప్ను పోగొట్టుకోకుండా మీకు అవసరమైనవన్నీ మిమ్మల్ని చేసుకోమని వదిలేస్తారు. ఓవరాల్ గ్రిప్ తన దగ్గర పెట్టుకుంటాడు. మెయిన్ సార్ అంటే ఆయన నాకు తెలిసినందుకు యాజ్ ఫర్ ఆస్ట్రాలజీ ఆయన జాతకం అనండి, లేకపోతే రాబోయే రోజులు అనండి, ఎవరికి ఏరియాలో వాళ్ళే రాజులు. ఇంకా పెద్ద వాళ్ళని కాదు, ఆ రాచరికం ఒక రాజు కింద చేరుతాయి అంతే. సో నెక్స్ట్ టైం ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్తున్నారు December 2027 సమయానికి లోకేష్ గారు సీఎం కాబోతున్నారు, లేదా January 2028 అవుతారండి, అందులో డౌట్. ఇఫ్ సచ్ ఇస్ ద కేస్ జగన్మోహన్ రెడ్డి బ్రైట్ ఛాన్సెస్ ఇంకొండవుగా. ఇప్పుడు అంటే నెక్స్ట్ ఎలక్షన్ని నేను ఇప్పుడు ప్రిడిక్ట్ చేయను సార్. బట్ ఒక విషయం ఏదో చెప్తాను. తెలుగుదేశం నుంచి ఆయన సీఎం సార్ ఇటు 1.5 year లోపు. అది ఆకస్మికంగా. నెక్స్ట్ మీరు అన్న 2029 ఎలక్షన్ 28లో జరుగుద్ది. మనం మధ్యంతరం అని ఎప్పటి నుంచో అన్నాం. 28. అవును, అది ఆ మాట కూడా మీరు లాస్ట్ టైం అన్నారండి. ఇది ఒకవేళ వచ్చినా మధ్యంతరం వస్తుంది. అవునండి అన్నాను, ప్రభుత్వం వచ్చినా మధ్యంతరం వస్తుంది. నేను అది అన్నాను. ఇద్దరు పాలిస్తారని కూడా చెప్పాను. ఏపీని ఇద్దరు పాలిస్తారని చెప్పారు. అవును, అది కూడా ఉంది. మధ్యంతరం వచ్చి పాలించవచ్చు, లేకపోతే డిప్యూటీ సీఎం అయ్యేటట్టు ఉండొచ్చు అని చెప్పాను. డిప్యూటీ సీఎం కూడా అవ్వచ్చు. నేను అలాగే చెప్పాను సార్. నేను యాక్చువల్గా చెప్పాను. సో బియాండ్ ఆస్ట్రాలజీ నడుస్తుంది అయితే, అంటే అకల్టిజం నడుస్తుంది సార్. అంటే థింగ్స్ విత్ రైట్ టైము అంటే కంపేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను సార్, ఒక ఫార్ములాలా చదువుకోవడం వేరు సార్, ఫార్ములాని డీకోడ్ చేసి రిజల్ట్ ఇవ్వడం వేరు. ఇప్పుడు మీరు ఎవ్వరూ కూడా డీకోడ్ చేయలేకపోయారు లాస్ట్ ఎలక్షన్ని. మీరు అన్న ఆస్ట్రాలజీస్ ఎవ్వరూ డీకోడ్ చేయలేదు. అలాగని నేను డీకోడ్ చేసానా లేదా అనేది నా ఓల్డ్ ఇంటర్వ్యూస్లో చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ అదే ప్లాట్ఫామ్ మీద మళ్ళీ మనం మాట్లాడుతున్నాం. నేను మళ్ళా ఏదైతే ఇప్పుడు చెప్పానో ఇద్దరు పాలిస్తారు, లోకేష్ గారు వస్తే ఇద్దరు పాలించినట్టే. అలాగే డిప్యూటీ సీఎం ఇద్దరు పాలిస్తున్నారు. రెండు పార్టీలు మిళితం కదండి. ఇప్పుడు ఈ పార్టీకి ఈయన ఫౌండర్, ఈ పార్టీకి ఈయన ఫౌండర్, మిక్స్ అయిపోలేదు. ఏపీ ఈరోజు ఇద్దరు చేతుల్లోనే ఉన్నట్టు, నిర్ణయం ఒకరిదైనా ఇద్దరు చేతుల్లో ఉన్నట్టు. రెండోది ఇప్పుడు నేనన్నా ఇంకో ప్రిడిక్షన్, మధ్యాంతరం విత్ సెకండ్ రూలర్ లోకేష్ గారు సీఎం అయితే ఇద్దరు పాలించినట్టు. నేను చెప్పింది ఏది కూడా బ్రేక్. రాష్ట్రాల్లో మధ్యంతరం, దేశంలోనే చెప్పింది సార్. 28 ఈజ్ నాకు తెలిసి జమిలీ ఎలక్షన్ కన్ఫామ్. మీరు ఏదైనా ఇచ్చేసి నేను చెప్పిన సిమ్టమ్స్ కూడా మీకు 27లో 1000% కనిపిస్తుంది. 28 జమిలీ జరుగుతుందని. సో ఇప్పుడు ఈ మొత్తం డెవలప్మెంట్స్లో మళ్ళీ మనం తెలంగాణకు వద్దాం. నాకు ఈరోజు కొత్త పార్టీ ఎమర్జ్ అయింది, తెలంగాణ రాష్ట్ర సేన. తెలంగాణ రాష్ట్ర సేన TRS పేరుతోటి కవిత గారు పార్టీ పెట్టారు. సో ఈ పార్టీ వల్ల ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది?
యాక్చువల్గా దీనికోసం ఒక చిన్న పాత ఈవెంట్ మనం గుర్తు చేసుకోవాలి సార్. 2024 ఆగస్ట్లో ఆవిడ రిలీజ్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇంకా ఆవిడ ఫామ్ హౌస్లోనూ ఇంట్లోనూ ఎవరికి పబ్లిక్ కనిపించిన రోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర కాదు, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రక్షణ సేన అనే పేరు. ఇక్కడే మనం ఇంటర్వ్యూ చేసాం సార్. నేను డేట్ కూడా చెప్తాను. 24th ఆగస్ట్ 2024 ఆవిడ బెయిల్ వచ్చిన టైంలో ఇక్కడే లైవ్ చేసాం. రాసి పెట్టుకోండి కవితే సీఎం అనేది మనం పెట్టిన ఆ రోజు చెప్పారు కాబోయే సీఎం అని. బట్ యాక్చువల్గా ఆవిడకి ఆ టైంకి ఐడియా కూడా ఉండదు. మనం కూడా ఎవరు, ఎందుకంటే ఈవెన్ ఫ్యామిలీలో కూడా అప్పుడు హఠాత్తుగా చోటు చేసుకున్న పరిణామాలు లేదు సార్. హఠాత్తు కాదు, నా రీసెర్చ్ అది కదా. దట్ వన్ ఇస్ ప్రూవ్డ్ కదండి. ఆ రోజు పెరిఫెరల్, ఇప్పుడు మీరంటే ప్రాక్టీస్లో ఉన్నారు కాబట్టి మీకు తెలుసు. పెరిఫెరల్ జనం ఏమనుకుంటారు, పెరిఫెరల్గా చూసేవాళ్ళు హఠాత్తుగా చోటు చేసుకుందేమో ఈ పరిణామం అనుకుంటారు. బట్ మనం ఆవిడ శోక సముద్రంలో ఉన్నప్పుడే ప్రిడిక్ట్ చేసాం. ఆవిడ నాకు తెలిసి ఇంకా పూర్తిగా బెయిల్ వచ్చి కేసు ఏమవుద్దో అనే దీంట్లో కూడా ఇదయ్యారు. మనం ఇంకొకటి కూడా ఆ ఇంటర్వ్యూలో ఉంటుంది సార్. నెక్స్ట్ ఇయర్ రాజకీయ నాయకులు ఇబ్బంది పెట్టుకోరని చెప్పాను. ఆవిడ కేసు కొట్టేస్తారనేది కూడా మీడియాలో చెప్పాను నేను. మరి అవన్నీ నేను ప్రిడిక్షన్ బేస్డ్ ఆన్ అకల్టిజం సార్. ఓకే, ఎందుకు ఆ మాట అంటున్నానంటే పబ్లిక్గా ఏ థింగ్స్తో ఎవరు ఎలా డీల్ చేస్తున్నారో అది ఎండ్ అవుతుందా అవదా అనేది ఒకటి ఉంటుంది. మనం ఎప్పుడు కూడా జాతకం అంటే వ్యక్తిగతంగా చూస్తాం. అకల్టిజం అలా కాదు, థింగ్స్ విత్ రైట్ టైం అండి. ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడకి ఆ సిచ్యువేషన్ జరిగేటప్పుడు పబ్లిక్ పరిస్థితి ఏంటి, ఆవిడ డీల్ చేస్తుంది, ఆవిడ జాతకంకి ఏంటి, ఇవన్నీ అకల్టిజంలో చూస్తే ఇక్కడ సాయిల్ రిలేటెడ్ ఏంటి అన్నీ చూస్తే మనం ఆమె చార్ట్కు అకల్ట్ సైన్స్ పనికి వస్తుందా అంటే అమ్మవారి బలం కలిగి ఉన్న జాతకం అండి, అమ్మవారి శక్తి కలిగి ఉన్న జాతకం. ఒకలా చెప్పాలంటే లైక్ స్పిరిచువల్ గిఫ్ట్ ఉంటుంది ఆవిడకి. స్పిరిచువల్ గిఫ్ట్. సో కవిత ఇస్ ఎ గిఫ్టెడ్ సోల్. అమ్మవారి అనుగ్రహం ఉంది ఆవిడ, కవిత గారికి ఉంటుంది. సో రాజకీయ సమీకరణాలను మార్చి పారైపోతున్నారు ఆవిడ. కింగ్ మేకరా? క్వీనే సార్. బట్ ఆకస్మికతతో కలిగిన రాజయోగం. ఇందులో ఇంకోటి ఏంటంటే కింగ్ మేకర్ అవ్వడానికి 99.99% కాలం ఆవిడకి అనుకూలంగా ఉంది. బట్ చైర్లో కూర్చోడానికి ఆకస్మికంగా అనే ఒక పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే సార్, తెలుగు రాష్ట్రాలకి 2 స్టేట్లో కామన్గా జరుగుతున్న ఒక ప్యాటర్న్. అది ఇప్పుడు మీరు చెప్తుంటే ఇప్పుడు లోకేష్ గారు కూడా ఆకస్మికంగా సీఎం అవుతారన్నారు. అది పార్టీ చూసి ఫ్యామిలీ ఇష్యూస్లో మీరు గమనించండి. అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఏం జరుగుతుందో ఇక్కడ కేసీఆర్ గారికి అదే ప్రాబ్లం జరుగుతుంది ఫ్యామిలీలో. అన్నదమ్ములు, అక్క చెల్లు డిస్టర్బెన్స్, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్. అంటే ప్యాటర్న్ సేమ్ రన్ అవుతుంది సార్, అందులో ఏం డౌట్ లేదు. బట్ దీన్ని డీకోడ్ చేసి ఎవరు కొట్టుకెళ్లరు అనేది ఇక్కడ మనకు పెద్ద. అది ప్యూర్లీ ఆ రోజు ఉండే గ్రహస్థితులను బట్టి ఉంటుందా, అతీత శక్తులను బట్టి ఉంటుందా? అతీత శక్తులు బట్టే సార్. ఎందుకంటే మీకు ఇందాల నుంచి అదే చెప్తున్నా, మీరు అకల్టిజాన్ని ఫాలో అయితే జాతకం ఎలా పనిచేస్తుంది అనేది నా రీసెర్చ్. ఇప్పుడు ఒక పొలిటీషియన్ ఏం చేయడం వల్ల ఇది బెడిసి కొట్టి ఆయన సఫర్ అవుతున్నాడు అనేది మనం డీకోడ్ చేసేది. ఇప్పుడు మీకు జాతకం ఏముంది అందరూ చెప్తారు, అగల గ్రహం మారితే ఆవిడ చేస్తారు, ఈ విషయమే చెయ్యాలి, ఈ విషయం ఇలాగే జరుగుతుంది వాళ్ళకి అనేది అకల్టిజం. ఎందుకంటే జ్యోతిష్యం అకల్టిజం లాంగ్వేజ్ సార్. సో ఇఫ్ సచ్ ఈస్ ద కేస్ అండి, ఇప్పుడు లోకేష్ గారు పటిష్టమైన బలమైన నాయకుడిగా ఎమర్జ్ అవుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం వదిలి కేంద్రానికి వెళ్ళిపోవటమేనా? ఆయన సీఎంఏ సార్, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. ఆయన ఎంతమందిని ఇస్తారు సార్ ఆంధ్రప్రదేశ్ సీఎంలు? నెక్స్ట్ ఎలక్షన్కి చెప్పలేదు నేను, అందుకే మీరు ఎలక్షన్ వరకు కాదు, బట్ ఆ రైవరీ టైం అనేది అప్పుడు ప్రిడిక్ట్ చేయడం వస్తే కొద్దిగా బలంగా ఉంటుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో గురువులందరూ బ్యాగులు సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవాల్సిన టైం, జ్యోతిష్యులు కూడా వెళ్ళిపోవాలి. ఎందుకంటారు ఆ టైం అలాంటిది సార్. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చే టైం, అప్పుడు ఎవరైనా కథలు ఎవరు అంటే ఇప్పుడు అష్టదిగ్జాలకులను ఎవరు ఏర్పరచుకుంటారనే దాని మీద కూడా ఉంటుంది ఫ్యూచర్. అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది రాజకీయ పార్టీలకు ప్రశాంత్ కిషోర్ని కాదు ఎంగేజ్ చేసుకోవాల్సింది, కొత్త అకల్ట్ సైంటిస్ట్ని ఎంగేజ్ చేసుకోవాలంటారు. అకల్ట్ సైంటిస్ట్ విత్ మీడియాలో అంటే వాళ్ళ అదృష్టం పొటెన్షియాలిటీ ఉన్న వ్యక్తులు ఇప్పుడు దిగాలి, వాళ్ళకి యోగాలు పట్టే టైం సార్. అంటే మీడియాకి ఒక కొత్త ఊపిరి రాబోతుంది అంటాను. మీకు సింపుల్గా చెప్పాలంటే మీరు కింగ్ మేకర్స్ అండి రాబోయే రోజుల్లో.
ఇప్పుడు గోధి మీడియా అని ఏదో విమర్శలు జరుగుతూ ఉన్నాయి మీకు నార్త్లో. అవును. బట్ యాక్చువల్గా మీడియా అంటే ఎవరికి వాళ్ళ సొంత ఛానల్ అనే చోట నుంచి లేదు యాక్చువాలిటీగా ఎత్తాల్సిన అవసరం ఉండేటట్టు మారాలనే సిచ్యువేషన్లోకి రాబోతుంది రాబోయే రోజులు. అంటే నెక్స్ట్ కింగ్ మేకర్స్ ఎవరైతే అష్టదిగ్జాలకులను పెట్టుకుంటారో వాళ్ళే కింగ్. ఓకే. ఎందుకంటే గురువు యొక్క మార్పు, శని మీద నవమ దృష్టి, ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఇప్పుడు అన్న అకల్టిజం హౌస్ మీద దృష్టి పడబోతుంది. మీకు వృషభంలో ఉన్నప్పుడు వృచ్చికాన్ని చూసిన రోజు అకల్టిజాన్ని భారతదేశంలో పిచ్చి పిచ్చిగా ఫాలో అయ్యారు. మళ్ళీ అదే వృచ్చిక మీద పంచమం దృష్టి పడుతుంది. అంటే ఎవరి వలన అయితే ఫెయిల్ అయిన గురువులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించే సమయం. అంటే ఇంతకుముందు గుర్తించినా ఎలివేట్ చేయలేకపోవచ్చు, అంటే ఎలిమినేట్ చేయలేకపోవచ్చు. ఇప్పుడు ఎలిమినేషన్ టైం జరుగుద్ది. మీరు అన్న మేబీ అకల్టిజం అన్నారు చూసారా, మేము ఇండియాలో నేను ఒక 4-5 పార్టీలకి వచ్చే అవకాశం ఉంది. అలాగా నా రీసెర్చ్ నా టైం కోసం వెయిటింగ్. అలాగే మీరు ఇప్పుడు గమనించారనుకోండి, పాత వాళ్ళందరూ పోతారండి. గురువులు, ఆస్ట్రాలజర్స్ అందరూ కొత్త శాఖం స్టార్ట్ గురువుల విషయంలో. మీరు అన్న బిల్డ్ చేసే పర్సనాలిటీస్ అంటాం కదా, అంటే ఇప్పుడు చాలామంది మిస్కమ్యూనికేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళందరూ మళ్ళీ లైనప్ అవుతారు. అంటే ఉన్న వాళ్ళు వెళ్తారు, లేని వాళ్ళు వస్తారు. ఆ వైబ్ని నాయకుల్లో మీరు చూస్తారు డెఫినెట్గా. రైట్.